అటు చూడు. ఈ రోజు నేను ఒక న్యూస్ చూశాను. మన రాంగ్ వన్ ఫర్ యూ ఒక కొత్త విషయం చెప్పాడు భయ్యా, చూడండి. సలార్ మూవీలో మన దేవ ఎప్పుడు కూడా గొడ్డు కారంతో తింటాడు. ఏ వేరే కూరలతో తిన్నట్టు మనకి ఎక్కడా కూడా కనిపించాడు. అసలు కనబడదు. దానికి ఖతర్నాక్ ఆన్సర్ అవుతుంది, వినండి. చిన్న భాషకి చెప్పు. దేవా ఏం చేస్తారంటే, ఒక బుడ్డ పాప వచ్చి నా బర్త్డే నువ్వు కేక్ గోయ్ అంటే జస్ట్ ప్లాస్టిక్ కత్తి అలా పట్టుకోగానే వాళ్ళ అమ్మకి భయం అవుతుంది అనమాట. కత్తిచ్చే దేవా అంటది అనమాట. కత్తిచ్చే దేవా అంటది అనమాట. తన చేతిలో ఆయుధం ఉందనుకోండి, అక్కడ ఎవరినైనా చంపేస్తాడు. మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చే తను రాక్షసులాగా మారిపోతారని చెప్పి. కాబట్టి కత్తులు లేనప్పుడు కూరగాయలు కోయడం కష్టం. అందుకే వాళ్ళ ఇంట్లో ఏం కూర ఉండదు. అరే నీ అబ్బా వాము నీ బ్రెయిన్ కి సలాం అబ్బా. ప్రశాంత్ నీల్ బ్రెయిన్ కి సలాం కాదు, ఇలా థింక్ చేస్తున్నందుకు నీ బ్రెయిన్ కి పిండం పెట్టాలి. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం అటు చూడు బే. హాయ్ గాయ్స్, ఇప్పుడే బాత్రూమ్ కి రావడం జరిగింది భయ్యా. మరి మీ కూర్చున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే భయ్యా, నా చెప్పు. అయితే అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు భయ్యా. ఎందుకు మాస్టర్? దానికి కారణం ఏంటంటే, ఒంగోని కూర్చున్నప్పుడు నాకు అడ్డమైనా గుచ్చుకుంటుంది. అది నాకు బాధగా అనిపించింది. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంకోటి ఏంటంటే, ఇది ఇండియన్ బాత్రూమ్ కాదు భయ్యా, ఇది వెస్టర్న్ బాత్రూమ్. దీంట్లో కంఫర్టబుల్ గా కూర్చోవాలంటే కొద్దిగా కష్టపడింది. నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకటి తగిలాడు భయ్యా. వాడు ఏమన్నాడో తెలుసా? వచ్చేవాడు కదిలించాడు. ఇక్కడ ఒక బ్రష్ కూడా ఉంది. ఈ బ్రష్ తో నాకు అడ్డం దూకొని జుట్టుని వెనకేసుకొని జడేసుకునేటటువంటి ప్రయత్నం చేసిన భయ్యా. నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. నా సబ్స్క్రైబర్ కూడా కలిసి నన్ను అయితే, అన్న నువ్వు పూకులో చొక్కా అన్నావు కదా. పూకులో చొక్కా కాదు, అది పూల చొక్కా అని చెప్పాను భయ్యా. సో ఈ బాత్రూమ్ కు నేను ఇచ్చేటటువంటి రేటింగ్ 4 టమాటాలు భయ్యా. మరి మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అయిపోయి.